హాయ్ అండి. ఒకసారి చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇది మన చికెన్ ఫ్రై, కేఎఫ్సి టైప్లో ఫ్రైడ్ చికెన్ అండి. చూడండి ఎలా ఉందో. దీన్ని మనం ఎక్కడన్నా కేఎఫ్సి షాపుల్లో కానీ ఎక్కడన్నా తినాలంటే బాగా కాస్ట్గా ఉంటుంది. అమ్మో అంత రేటా అనుకుంటాం. కానీ సింపుల్ ప్రాసెస్తో ఈజీగా మన ఇంట్లోనే మనం చేసుకోవచ్చు. అది ఎలా ఏంటి అనేది మన వీడియోలోకి వెళ్ళిపోదామా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను రుద్రాని. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, మా వీడియోలు ఎప్పుడూ చూస్తూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు విశేషం ఏంటంటే చికెన్ ఫ్రై చేసుకుందామని చెప్పి చికెన్ తీసుకొచ్చా మార్కెట్ నుంచి. ఒక అరకిలో తీసుకొచ్చాను బోన్లెస్. దాంట్లోంచి మా ఆవిడ బాగా పొడిగాటి ముక్కల్ని ఒక పావు కిలో మోయన్గా ఏరింది. ఏరి ఎప్పుడు చికెన్ ఫ్రై తింటా ఉన్నాం కదా, ఈరోజు ఫ్రైడ్ చికెన్ తయారు చేసుకుందాం. వాటితో క్రిస్పీగా, క్రంచీగా అంటే కరకరలాడే చికెన్ తయారు చేసుకుందాము అని చేస్తాను అంది. సరే అయితే ఆ వీడియోని ఈరోజు మనం మన సబ్స్క్రైబర్స్కి పోస్ట్ చేద్దాము, మన వ్యూవర్స్కి అని చెప్పి అనుకున్నాం. ఇంకెందుకు ఆలస్యం, ఫ్రైడ్ మీకు తెలుసు కదా కేఎఫ్సి టైపులో చికెను. అది మనం షాప్లోకి వెళ్ళామంటే ఒక మనిషి తినాలన్నా కూడా 200 పైనే అవుతుంది. తృప్తిగా తినం, చెయ్యారదు నోరారదు, 4 ముక్కలు వస్తాయి. ఆ కాస్ట్ పెట్టుకుంటే మన ఇంటిల్లో పాది తృప్తిగా తినొచ్చు. అది ఎలా ఏంటనేది మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా. ఒక పావు కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నామండి. దాంట్లోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. ఇది వచ్చేసేటప్పటికి ఇప్పుడు దాంట్లోకి ఒక స్పూను సాల్ట్ వేసుకున్నామండి. దాంట్లోకి కొద్దిగా బేకింగ్ సోడా వేసుకున్నామండి. బేకింగ్ పౌడర్ ఉంటేనేమో సోడా అవసరం లేదు, అది లేదు కాబట్టి మేము బేకింగ్ సోడా ఉపయోగించాము. దాంట్లోకి ఒక స్పూన్ కారం యూజ్ చేసామండి. రెడ్ చిల్లీ ఒక స్పూను వాడాము. అలానే ఒక హాఫ్ స్పూను మిరియాల పొడి వేసుకున్నామండి. అలానే ఒక స్పూను సోయా సాస్ ఉపయోగిస్తున్నామండి. ఇప్పుడు ఈ మొత్తం కలిపి ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకున్నామండి. చికెన్కి పట్టేటట్టుగా ఒకసారి శుభ్రం కలిపేసుకున్నాము. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు దాంట్లోకి మనం చిక్కటి మజ్జిగ ముక్క మునిగే తాకా పోసుకుంటున్నామండి. ముక్క మునగాలండి, చిక్కగా ఉండాలి మజ్జిగ. ఒక 2 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి దాన్ని. అలా పెట్టుకుంటేనే మనకి ఫ్రైడ్ చికెన్ అనేది బాగా కేఎఫ్సి టైప్లో వస్తుంది. చూసారు ఎట్లా పెట్టాము. అలానే దాన్ని మనం మూత పెట్టేసుకొని ఒక 2 గంటలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. కార్న్ఫ్లోర్ ఒక అరకప్పు తీసుకున్నామండి. చూడండి అదే కప్పుతో ఇది కూడా అరకప్పేనా కప్ప. అదే కప్పుతో ఒక కప్పు మైదా పిండి తీసుకున్నామండి. కార్న్ఫ్లోర్ అరకప్పు, మైదా పిండి ఒక కప్పు, అంటే మొత్తం కప్పున్నర పిండి. ఇప్పుడు దాంట్లోకి మనం ఒక హాఫ్ స్పూను సోడా ఉప్పు వేసుకున్నామండి. మనకి బేకింగ్ పౌడర్ ఉంటే బేకింగ్ పౌడర్ వేసుకోవచ్చు, లేకపోతే బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడా.
ఒక హాఫ్ స్పూను, అలానే ఒక హాఫ్ స్పూను మిరియాల పొడి, ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసుకున్నామండి. అలానే ఒక హాఫ్ స్పూను కారం, రెడ్ చిల్లీ కారం వేసుకున్నామండి. అలానే మన రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకుంటున్నామండి. ఆల్రెడీ మనం చికెన్లో ఉప్పు వేసి అది మజ్జిగలో నానబెట్టుకున్నాము కాబట్టి దాన్ని చూసుకొని దీంట్లోకి వేసుకోవాలి. దీంట్లో ఎక్కువ వేసుకుంటే అది ఎక్కువ అవుతుంది. మళ్ళీ మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్నామండి. మనం ఎప్పుడు రెగ్యులర్గా చికెన్ ఫ్రై చేసుకుంటూ ఉంటామండి, కానీ ఇప్పుడు మనం చూపించేది కేఎఫ్సి టైప్లో చికెన్ ఫ్రై. మన ఇంట్లోనే మనం ఈజీగా చేసుకోవచ్చు. మేము చెప్పే కొలతలు ప్రాసెస్తో చేసుకుంటే ఈజీగా మీకు క్రిస్పీగా కేఎఫ్సి టైప్లో చికెన్ ఫ్రై వచ్చేసింది. ఇప్పుడు చల్లటి డీప్ ఫ్రిడ్జ్లో నుంచి కూలింగ్ వాటర్ తీసుకున్నామండి. దీనికి బాగా కూల్గా ఉండాలి. ఎంత కూల్గా ఉంటే అంత బాగుంటుంది. క్రిస్పీగా మనకి కరకరలాడే ఫ్రైడ్ చికెన్ వచ్చేసిద్ది. ఈ లోపుగా మనం స్టవ్ వెలిగించేసుకొని పాన్ పెట్టేసుకొని ఆయిల్ పోసుకున్నామండి. ఈ లోపు ఆయిల్ కాగుతూ ఉంటుంది. మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. ఆయిల్ వచ్చేసేటప్పుడు లిమిటెడ్గా అవి మునిగాలుగా మునిగేటంతా పోసుకొని సరిపోతుంది. ముందు మనకి స్టవ్ వచ్చేసేటప్పటికి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. చూడండి, మనం 2 hours అయింది. చికెన్ మజ్జిగలో మనం నానబెట్టేసుకొని మనం వేసిన ఉప్పు కారం అవన్నీ వచ్చేసేటప్పటికి ముక్కకు పట్టేసింది బాగా. సరే, మొత్తం కలబెట్టేసుకుందాం. ముందుగా ముక్కని తీసేసి ఒక ముక్కని, ఇది బోన్లెస్ చికెన్ అండి, బాగా పొడుగ్గా కట్ చేసుకున్నాము. ఒకసారి చూడండి, ఇప్పుడు మన వీడియోలో ఎలా అయితే కలుపుతున్నామో అలా ముక్కని అట్లా మనం పిండిలో మొత్తం వేసేసుకొని ప్రెస్ చేయాలి గట్టిగా. ఆ ప్రెస్ చేసినప్పుడు ఏంటంటే ఆ పిండి అనేది బాగా దానికి అంటుకుంటుంది. అప్పుడు మనకు ముక్క వేగినప్పుడు ఏంటంటే క్రంచీగా ఉంటుంది, అంటే కరకరలాడుతూ ఉంటుంది. ఒకసారి చూడండి, మనం అలా దాన్ని ఒకసారి పిండిలో ముంచుకున్న తర్వాత ఈ విధంగా ఒక 30 seconds మాత్రమే ఊరక జస్ట్ అట్లా చన్నీళ్ళలో అట్లా ముంచేసి వెంటనే తీసేయాలి. మళ్ళీ ఎక్కువసేపు ఉంచకూడదండి. మళ్ళీ జస్ట్ ఒక 30 seconds మాత్రమే. మళ్ళీ ఒక్కసారి పిండిలో మళ్ళీ మనం కలిపేసుకోవాలి. అప్పుడు పిండి బాగా ఆ కూలింగ్కి బాగా ముక్క నీలుక్కుంటుంది అనమాట. ఇప్పుడు పిండి బాగా పట్టేసిద్ది. ఒకసారి నూనె కాగిందండి, చూడండి. మన కూలింగ్ వాటర్ నుంచి తీసిన తర్వాత ఆ పిండిలో కలుపుకొని పిండిని కొద్దిగా వేలిచ్చేసుకొని దాంట్లో వేసుకుంటున్నాం. మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి. మంట వచ్చేటప్పటికి మనకి మీడియం ఫ్లేమ్లో ఉండాలి. అప్పుడు ముక్క అనేది బాగా ఉడుకుతుంది. ఇక మనం కలర్ వచ్చేదాకా కొంచెం కలుపుకొని వాటిని తిప్పేసుకుంటా ఉండాలి. చూడండి, మనకి ఎర్రగా ఎట్లా వచ్చేసినాయో ఇట్లా కలర్ రావాలి. ఇప్పుడు మనకి ఫ్రైడ్ చికెన్ రెడీ అయింది.
ఇట్లా కలర్ వచ్చేదాకా చేసుకోవాలి. పక్కకు తోడేసుకున్నాము. ఇంకా కొద్దిగా చల్లారేదా కొద్దిగా వెయిట్ చేద్దాం. అండి ఇదిగోండి మన ఫ్రైడ్ చికెన్ రెడీ అయింది. కరెక్ట్గా 20 minutes టైం పట్టిద్ది. కాకపోతే ఏంటంటే చికెన్ మన మధ్యలో ఊరేసినప్పుడు మాత్రమే టైం పట్టిద్ది, ఒక 2 గంటలు. ఒకసారి చూద్దాం ఎలా ఉందో. ఆల్రెడీ ఒక వీడియో పెట్టామండి, అవి వచ్చేటప్పటికి లెగ్ పీసులతో పెట్టాము. ఇది వచ్చేసేటప్పటికి ఓన్లీ బోన్లెస్ చికెన్తోనే పెట్టేశాం. చూడండి ముక్క చూడండి ఎట్లా ఉందో, నీట్గా ఒకసారి చూద్దాం. బాగుందండి, సూపర్గా. సింపుల్గా తయారు చేసుకోవచ్చు, ఈజీగా. ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు, ఎక్కువ టైం కూడా పట్టదు. ఇంటిలో బాధ తృప్తిగా తినొచ్చు. ఎప్పుడు చికెన్ ఫ్రై తినే వాళ్ళకి ఏంటంటే బోర్గా ఉంటుంది. ఈ విధంగా మనం కొంచెం కష్టపడితే టేస్టీగా తినొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ముగించే సమయం వచ్చేసింది. ఫ్రెండ్స్, మీరు మమ్మల్ని బాగా ఆదరించినట్లయితే, ఎంకరేజ్మెంట్ చేసినట్లయితే ఇంకా ఇంకా మంచి మంచి వీడియోలు ఇంకా పోస్ట్ చేస్తూ ఉంటాము. కొత్త కొత్త రకాల వంటలతో మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాము. ప్లీజ్ 1 like, 1 share, 1 subscribe. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే రుద్ర తెలుగు కుకింగ్ ట్రావెలర్ మన ఛానల్ పేరు. ఒక్కసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క వీడియో మేము పెట్టగానే అది నోటిఫికేషన్ రూపంలో మీకు తెలియజేస్తుంది. మీ వీడియో నచ్చినట్లయితే మీ బంధువులకు కానీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. మనోళ్ళు ఒకసారి సబ్స్క్రైబర్స్ అయితే ఒకసారి లైక్ ఇవ్వండి. నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. రుద్ర.